హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రథసప్తమి ఎప్పుడు, అసలు స్నానం ఏ రోజు చేస్తే అధిక ఫలితం ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, హిందూ క్యాలెండర్ ప్రకారం రథసప్తమి 2024 7వ రోజు, అంటే సప్తమి తిథి మాఘమాసంలో శుక్లపక్షంలో జరుపుకుంటారు. రథసప్తమి పండుగ సూర్యుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున సూర్య భగవానుడు తన వెచ్చదనం మరియు ప్రకాశంతో మొత్తం విశ్వాన్ని వెలిగించాడని నమ్ముతారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పవిత్రమైన పండుగ జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తుంది. సాధారణంగా వసంత పంచమి ఉత్సవాలు జరిగిన 2 రోజుల తర్వాత రథసప్తమి ఆచారాలు నిర్వహిస్తారు. ఇక ఫ్రెండ్స్, రథసప్తమి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన రథంలో ఉత్తరార్ధ గోళానికి ప్రయాణించడాన్ని సూచిస్తుంది. ఇది వేసవి రాకను సూచిస్తుంది మరియు దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులలో మార్పును సూచిస్తుంది. ఇది రైతులకు పంటకాలం ప్రారంభానికి ప్రతీక. రథసప్తమి పండుగ అన్ని రకాల దాన పుణ్య కార్యకలాపాలను నిర్వహించడానికి అత్యంత పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ సందర్భంగా భక్తులు దానాలు చేయటం ద్వారా వారి పాపాలు తొలగిపోతాయని మరియు అనారోగ్యం కూడా దీర్ఘాయువు, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యంతో ప్రసాదిస్తారని నమ్ముతారు. ఇక ఫ్రెండ్స్, రథసప్తమి ఆచారాలు ఏమిటి అని చూసినట్లయితే, రథసప్తమి సందర్భంగా చేసే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ఆచారం పొద్దున్నే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించడం. పుణ్య స్నానం ఆచరించిన తరువాత చేయవలసిన తదుపరి ఆచారం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడి పేరిట అర్ఘ్యుదానం. అర్ఘ్యుదానం అనేది కలశం ద్వారా సూర్యునికి నీటిని సమర్పించడం ద్వారా మరియు నమస్కార ముద్రలో నిలబడి ఆచరిస్తారు. గరిష్ట ప్రయోజనాలను పొందటానికి భక్తులు సూర్య భగవానుడి వివిధ పేర్లను పఠిస్తూ ఈ ఆచారాన్ని వరుసగా 12 సార్లు చేయాలి. అర్ఘ్యుదానం చేసిన తరువాత భక్తులు నెయ్యితో నిండిన మట్టి దీపాన్ని వెలిగించి రథసప్తమి పూజను నిర్వహిస్తారు మరియు సూర్య భగవానుడికి ధూపం, కపూర్ మరియు ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తారు. ఆ తరువాత మహిళా భక్తులు దేవతను మరియు అతని దైవిక ఆశీర్వాదాలను స్వాగతించడానికి పవిత్ర చిహ్నంగా రథం మరియు సూర్య భగవానుడి చిత్రాలను గీస్తారు. ఆరాధించడం ద్వారా భక్తులు తమ గత మరియు ప్రస్తుత పాపాలను తొలగిస్తారని మరియు మోక్షం పొందే మార్గానికి ఒక అడుగు దగ్గరగా వేస్తారని నమ్ముతారు. హిందూ మతం ప్రకారం సూర్య భగవానుడు దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మరియు ఈ పవిత్రమైన సందర్భంగా దేవతను పూజించి ప్రార్థనలు చేస్తే భక్తులు అదే దీవెనలు పొందుతారని నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో మా వీడియోస్ మీరు అందరికంటే ఫస్ట్ అయితే పొందుతారు.